దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో ఆయన వాత్సల్యతను ఈరోజు ప్రత్యేకంగా మూడవ వారంలో మనం ఉన్నాము. ఇంతవరకు మన కుటుంబాలను ప్రభువు కాపాడి సంరక్షించిన విధానమును బట్టి ప్రభువును మనం స్తుతిస్తూ, ఈ నూతన సంవత్సరంలో మనము ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో ఉండాలి అని ఎవరికి వారు మనం తలంచుకుంటూ, పాత సంవత్సరపు దినాలు ఎలాగో గడిచిపోయాయి, అయితే నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. నూతన సంవత్సరము అంటే కొత్త బట్టలు వేసుకోవటం, నూతన సంవత్సరం అంటే బిర్యానీ తినటం, దీనికి పరిమితమైంది క్రైస్తవ విశ్వాస జీవితం. అలా కాకుండా మన హృదయాన్ని కూడా మనం మార్చుకొని, మనస్సు కూడా మార్చుకొని, ఒక నూతనత్వంలో ప్రభు పని చేయాలనేది మనం కనుక తీర్మానం చేసుకుంటే అది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మీకు మరి ఒకసారి తెలియజేస్తూ, ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు మనం చూద్దాము బైబిల్ గ్రంథములో ఆదికాండము 32వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎవరు చదవద్దు, మీరు చూడండి. ఆదికాండము 32వ అధ్యాయంలో ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి ఒక పాఠాన్ని 32వ అధ్యాయంలో మనము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు, అంటే 10 వచనాలు మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. 10 వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఇప్పుడు అవన్నీ మనం చదివితే టైం అంతా వేస్ట్ అవుతుంది. మనకు అవసరం బట్టి చదువుకున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఒక మాట మనకి చదువుతామండి. 30వ వచనంలో యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలములకు పెనూయేలు అని పేరు పెట్టాను. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకొని, ఈ సందర్భం అంతా మనకు తెలిసిన విషయమే. యాకోబు తన యొక్క జీవితంలో చేసినటువంటి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఎందుకు ఈరోజు మనము ఈ యాకోబుని మనం తెలుసుకోవాల్సి వచ్చింది అంటే, ఈరోజు మన టాపిక్ పేరు ఏంటంటే పెనూయేలు అనుభవం. టైటిల్ అని పెట్టుకోండి, పెనూయేలు అనుభవం అని పెట్టుకోండి. అంటే ఒక వ్యక్తి మొదట ఎలాగుంటారు, ఆ తరువాత క్రమేణా మార్పు చెందిన తర్వాత ఎలా ఉంటాడు అనేది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మొదటి అనుభవంలో మనకు యాకోబు అనే పేరు మనకు జ్ఞాపకానికి వస్తుంది. 10 నిమిషాలు చక్కగా విందాము. మొదటి అనుభవం చెప్పండి, యాకోబు అనుభవం. అంటే ఈ పెనూయేలు అనుభవంలో యాకోబు మనకు కనిపిస్తాడు. యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి. యాకోబు అంటే మోసగాడు. అంటే యాకోబు తన జీవితం ఎలా గడిపాడు అనే దానికి ఒక మోసపూరితమైనటువంటి జీవితం, ఒక వేషధారి జీవితం. వేషధారుడిగా అతడు ఉన్నాడు. మోసపూరితమైనటువంటి జీవన విధానం, ఒక అబద్ధికుడిగా. ఏమండి, అతడు ఒక శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వరకే అతడు బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవాలి అంటే, ఒక విశ్వాసి మార్పు చెందితేనే ఆధ్యాత్మికముగా ఎదగటం జరుగుతుంది. మార్పు చెందలేదనుకోండి,
మనం కూడా ఒకప్పుడు యాకోబు లాంటి జీవితమే అనుభవించిన వాళ్ళం. ఈ యాకోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాన్ని బట్టి కూడా. అయితే యాకోబులో మనం ఏం చేసాము? ఇప్పుడు మోసం చేశాము. వేషధారి ఎందుకంటున్నానంటే, తండ్రిని మోసం చేశాడు కదా, కన్న తండ్రిని మోసం చేశాడు యాకోబు. ఎలా? వేషం ధరించుకున్నాడు. అన్న వేషం ధరించుకొని అన్న పొందుకోవలసినటువంటి ఆశీర్వాదము వేషం వేసుకొని పొందుకున్నాడు. అందుకనే వేషధారి అంటున్నాను. అబద్ధికుడు అని ఎందుకు అంటున్నానంటే, కళ్ళు కనపడినటువంటి తండ్రి పెద్ద కుమారుడైనటువంటి ఏశావుకు ఆశీర్వాదం ఇవ్వటానికి సిద్ధపడితే అన్న వేషం వేసుకున్నాడు ఈయన యాకోబు. ఆయన తగిలి చూశాడు. తగిలి చూస్తే ఏశావుకి కొంచెం ఒళ్ళంత ఎంట్రుకలు ఉంటాయి కదా, ఈయన కూడా అట్లా వేషం వేసుకొని వెళ్ళాడు. నీ పేరేంటి అని అడిగాడు. అది కళ్ళు కనపడలేదు. అప్పుడు తండ్రికి కళ్ళు కనపట్లేదు, వృద్ధాప్యంలో. నీ పేరేమిటంటే ఏశావు అన్నాడు. నా పేరు యాకోబు అని చెప్పలేదు, ఏశావు. అందుకనే అబద్ధికుడు అంటున్నాను. 1 మోసగాడు, 2 వేషధారి, 3 అబద్ధికుడు, 4వది అతడు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కోసం బ్రతికేవాడని చెబుతున్నాను. అది కూడా మీకు రెఫరెన్స్ చెప్తాను ఎలాగో. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మోసపూరితమైన అబద్ధికుడైన వేషధారి అయిన శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందుకునేటువంటి ఈ యాకోబు మనకు కనిపించాడు ఇక్కడ. ఒకప్పుడు మనము కూడా యాకోబు లాంటి వారిని, అంటే శరీర సంబంధంగా బతికాం యాకోబులాగా. మార్పు కావాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన మార్పు కావాలి. అయితే యాకోబులాగా మనము వేషం వేసుకోకుండా, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే దేవుని సన్నిధికి రాకుండా, హృదయంలో పరిపూర్ణమైనటువంటి మార్పును చూసే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కనుక ఖచ్చితంగా మనం మార్పు చెందాలి. మీరు అనుకోవచ్చు, నేను రక్షణ పొందిన కదా అని. ఎప్పుడు వాక్యము ఇక్కడ కూర్చొని నలుగురికి కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. రక్షణ పొందిన వాళ్ళు అబద్ధాలు ఆడతారా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. రక్షణ పొందిన వాళ్ళు వేషాలు వేస్తారా అని కొంతమంది కూడా. ఎందుకేను? రక్షణకి వేషానికి, రక్షణకి అబద్ధాలకి అది సంబంధం లేదు కదండి. అది వేరు, ఇది వేరు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇతను దేవునికి ఇప్పుడు ఈయనెవరు అన్నామనుకోండి, బైబిల్ ఏం చెబుతుందంటే, నేను అబ్రహాము దేవుడను, చెప్పండి, నేను ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే దేవుడే యాకోబు నామము పేరుతో పిలువబడుతున్నాడు. ఎంత కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు చెప్పండి. దేవుడే యాకోబు పేరట పిలువబడుతున్నాడు. యాకోబు దేవుడను అని బైబిల్ చూస్తాం మనం. నా నామం పేరట దేవుడు పిలువబడుతున్నాడంటే యాకోబు ఎంత కరెక్ట్ గా ఉండాలి. కానీ లేడు కదా ఆయన. అందుకని ఇక్కడ మనం యాకోబుని చూస్తూ, తండ్రి దగ్గర నుంచి జ్యేష్ఠునికి రావలసిన ఆశీర్వాదములు తండ్రి వృద్ధాప్యములో ఉన్నప్పుడు ఏశావుకి ఇవ్వాలని ఆశించినప్పుడు ఏశావుని పిలిచాడు. నా కుమారుడా ఏశావు, ఇంటికి పెద్దవాడు నువ్వు, కాబట్టి నేను నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాను. తండ్రిగా ఇంటికి పెద్దవాడిగా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా కొరకు ఏదైనా వేటాడి తీసుకురానైనా తిని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాట యాకోబు అన్నాడు. తల్లి మాటల చొప్పున ఏశావు అడవిలోకి జంతువు వేటాడటానికి వెళ్తే తల్లి యాకోబుని ప్రిపేర్ చేసి అన్నలాగా తయారు చేసి ఏదో ఒకటి వండి తండ్రిని మోసం చేసింది. మనకు తెలిసిన విషయం. అవన్నీ ఇంకా టైం అంతా వేస్ట్ కాకుండా చెబుతున్నాను. ఇప్పుడు ఈ ఆశీర్వాదము యాకోబు పొందేశాడు. అన్న పొందవలసిన ఆశీర్వాదము, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము తమ్ముడు పొందుకున్నాడు.
ఇప్పుడు ఆయన వస్తాడుగా మరి పొలంలో నుంచి వస్తే ఊరుకోడు కదా, ఆయన వేటగాడు, చంపేస్తాడు. అందుకని కళ్ళుకి తెలుసు అనమాట, అయ్యా నీ అన్నగారు మామూలు కాదు, అది వచ్చాడని చంపేస్తాడు నిన్ను, కాబట్టి నువ్వు ఎటో పారిపో, నీ ప్రాణం కాపాడుకో, ఒక పని చేయి, మా సహోదరుడు ఉన్నాడు యాబాను, నీ మేనమామ అవుతాడు, అక్కడికి పో, నేను చెప్పేది అక్కడ రా మాకు అని చెప్పి. కళ్ళు మాటలు విన్నటువంటి ఈ యాకోబు అన్న చంపుతాడేమోనని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి నడిచి కదా వెళ్ళేది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత చీకటి పడింది, అక్కడ పడుకున్నాడు. ఆ రాత్రి పడుకొని పొద్దున్నే వెళ్దాంలే అనుకున్నాడు. తల తల్లికి ఒక రాయి పెట్టుకున్నాడు, నిద్రపోయాడు. అక్కడ కళ వచ్చింది, మనందరికి తెలిసిన విషయం. అతడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కోరుకుంటున్నాడు అని ఎలా చెప్పగలము అంటే, చూడండి 28వ అధ్యాయంలో ఆదికాండము, అతను పడుకున్నప్పుడు దేవదూతలంట నిత్యం మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఏం చూశాడంట, ఇది దేవుని స్థలమే కానీ ఇది మామూలు స్థలం కాదు అని చెప్పాక అనుకొని దేవుని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి 19 నుంచి చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఇక్కడ నుంచి చూడండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసి నడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనెను. మీకేమర్థమైంది? ఇప్పుడు 28వ అధ్యాయము 20 నుంచి నేను చదివించాను. ఆ రాత్రి అక్కడ పడుకున్నారు కదా, తెల్లవారింది. ఇది దేవుని స్థలమే, ఇది బేతేలు అన్నాడు, మంచిది. ఇప్పుడు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఈ మాట వినండి, దేవునికి ఏం మొక్కుబడి చేసుకున్నాడు? నేను చదువుతున్నాను చూడండి. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లుగా నువ్వు నన్ను కాపాడు. ఒకటి. రెండవదిగా దేవుడు నాకు తోడై ఉండాలి, అది రెండవది. మూడవది ఏమంటున్నాడు ఇంకా, నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడాలి, తిరుగుటకు ఆహారము ధరించుకుంటకు వస్త్రము నీవు నాకు దయచేస్తే. ఎన్ని అడిగాడు? నాకు తోడుగా ఉండాలి, మళ్ళీ నా తండ్రింటికి నేను క్షేమంగా వెళ్ళాలి, నాకు వస్త్రాలు కావాలి, తినడానికి తిండి కావాలి, ఇవన్నీ నాకు ఇస్తే, నన్ను కాపాడితే, నాకు తోడై ఉంటే. ఏమన్నాడు ఇప్పుడైనా? యెహోవా నాకు దేవుడై ఉండు. ఇవన్నీ ఇస్తే నువ్వు నాకు దేవుడై ఉంటావు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు? మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవునికి మందిరం అవుతుంది. నువ్వు నాకు అన్ని ఇచ్చావనుకో, నేను ఈ మందిరం కట్టిస్తా, లేకపోతే లేదు, నేను నాకు అన్ని ఇవ్వాలి అని చెబుతూ ఆయన ఏమంటాడు తెలుసా? అన్ని ఇస్తే, నేను కోరుకున్నవన్నీ ఇస్తే నేను ఈ దశ భాగం ఇస్తాను. అక్కడ రాసిన మాట అది. నేను నాకు అన్ని ఇస్తే నేను తిరిగి 10వ వంతు ఇస్తా అని ఒక శరీర సంబంధమైనటువంటి మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు చేసుకుంది? చెప్పాలి మీరు, ఎవరు చెప్పండి, ఎవరంట? యాకోబు. నేను మీకు యాకోబు అని ఎందుకు చెబుతున్నానంటే, ఈ 17 అనుభవంలో మొదటి అనుభవం ఇది యాకోబు. అంటే దేవుని పూర్తిగా తెలుసుకునేంత వరకు, దేవుని సంగతి, దేవుని శక్తి, దేవుని యొక్క గొప్పతనం పూర్తిగా మనం తెలుసుకోనంత కాలం శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే పోగులాడతాం మనం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం చుట్టూ నేను రేపు చేసినట్టుగా 3 కంచెలు వేయాలి. ఒకటి కాదు, ఒకటైతే దొంగలు తీసేస్తాడు, 3 ఉండాలి, ఎవరు తీయకుండా ఉండాలి అనుకుంటాం మనం. అది యాకోబు లక్షణం అని చెబుతుంది బైబిల్. నువ్వు నాకు అన్ని ఇస్తే నేను నీ పని చేస్తా,
నువ్వు నాకు అన్ని ఇస్తే నేను నీ దర్శనం భాగం ఇస్తా. నేను ఇవ్వలేదా? నాకే పని ఇవ్వాలని నువ్వు నాకు ఇవ్వట్లేదు కదా అనుకునే రకం యాకోబు రకం. అందుకని ఆ స్థితిలో నుంచి అంటే యాకోబు ఏంటి శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నాడు. అతని క్యారెక్టర్ చెప్పాను. ఒకటి, అతడు వేషధారి, వేషం వేసుకున్నాడు. 2, మోసగాడు. 3వది అబద్ధికుడు. 4వది శరీర సంబంధమైనటువంటి ఈవులపైన దృష్టి పెట్టాడు. నువ్వు నాకు ఇవ్వు, నన్ను కాపాడు, తింటానికి తిండి, కట్టుకుంటానికి వస్త్రాలు ఇయ్యాడుతున్నాడు ఆయన. ఇది యాకోబు జీవితం. నేను మీకు చాలా పెద్ద స్టోరీ చెప్పాలనుకున్నాను, ఇవాళ టైం లేదు. యాకోబు జీవితం ఎలాంటిదంటే మనము మన కొరకే, మన కుటుంబం కొరకే, మనం బ్రతికేది కొరకే, మన సంపాదన కొరకే చేసుకునేది. సరే, మొత్తానికి మొక్కుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? అత్తగారింటికి వెళ్ళాడు, లాభానింటికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. యాకోబు తన మామూలు ఇంట 20 సంవత్సరాలు ఉన్నాడు. మరి నీకు మొక్కుబడి గుర్తు రాలేదా? నువ్వు అన్నావు కదా, అప్పుడు అనుకున్నావు కదా, నీకు ఇక్కడ ఈ స్తంభం నిలబెట్టి ఇక్కడ నీ మందిరం కడతాను, నీకు దశమ భాగం ఇస్తాను, అయ్యిస్తాను, ఈ ఇస్తాను అన్నావు కదా. 20 సంవత్సరాలు నీకు దేవుడే గుర్తు రాలేదు. అసలు దేవుడిని మర్చిపోయాం. అంటే యాకోబు జీవితం ఏంటంటే నీ పని జరిగితే చాలుక దేవునితో పని లేదే మనకి. అలా వండుకోవడం చేతులు బైబిల్. నీ పని జరిగిన తరువాత నీవు దేవుని వదిలేయకూడదు. యాకోబు అలా చేశాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు అత్తగారింటికి వెళ్ళి కూర్చొని హాయిగా తిన్నాడు. ఒక్కరోజు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. ఇక్కడేమో మొక్కుబడి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఇతను మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఏదో అజ్జేస్తాను, ఇచ్చేస్తాను, మందిరం కట్టిస్తాను, ఇది అది అన్నాడు. నీకు అది దశమ భాగం ఇస్తా అన్నాడు. ఏమి ఎవరకుండా అసలు వెళ్ళిపోయి మర్చిపోయి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూడా వీళ్ళు మోసం చేస్తున్నాడు. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? మోసగాడంటే ఎందుకు మోసం? ఏమేం చేసి తెలుసా లాభాలు? అబ్బాయి, నేను నీకు ప్రత్యేకంగా జీతం ఇవ్వను, నీకు గొర్రెలు ఎంతో కదా, ఇన్నప్పుడు మామూలుగా పుట్టినవి నాకు, చార్లయన్ని నీకు అన్నాడు. చార్లే పుట్టవు అసలు, మామూలుగా చార్లే పుట్టవు. అందుకనే లాభాలు ఎందుకంటే పెద్ద తెలియగలవాడు అనమాట. చార్లు నీకు, మామూలు నాకు అన్నాడు. అన్ని మామూలుగా పడుతున్నాయి. ఈయన ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎట్టయినా సరే చార్లాటికి వెళ్ళాలి అని. తెలుసు కదా, నిలబంది చెవుని కాల్చి అడిగి వాతలు పెడుతున్నాడు అంటే చెవులతో వాతలు వేస్తున్నాడు. మామ అదిగో చెవులు వాతలు పుట్టింది, సారం పుట్టింది అంటే ఈ తెలియక వాతలు వేసాడు. సరే తీసుకుపోవాలంటే కొన్నాళ్ళకి 7 మంది ఎక్కువైపోతుంది. రోజు అదే పని, వాతలు వేసుకోవటం పని. మోసం చేస్తున్నాడు. దేవుణ్ణి మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామూలు కూడా మోసం చేశాడు. ఇట్లా జరిగిపోతుంటే దేవుడు అనుకున్నాడు, నీ పనిలాగుండా నేను ఎలాగైనా సరే నా కాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటాను చూడన్నాడు. దేవుడు మామూలు కాదు కదండి. మనం అనుకుంటాం దేవుడి కంటే తెలియగలిగిన వాళ్ళం అనుకుంటాం మనం. దేవుడు చాలా గొప్పవాడు, జ్ఞాని. అందుకని యాకోబు ఏ ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు, ఆ ఇంట్లోనే కలహం వచ్చేటట్టుగా చేశాడు బావమర్దుల ద్వారా. ఒక రోజున భోజనం చేసి యాకోబు అత్తగారింట్లో చేయి దూసుకుంటూ బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుంటే మామ బావమర్దులు మాట్లాడుకుంటున్నారు. ఈయన కిటికీ పక్కన నుంచి వెళ్తున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటని. అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, బావమర్దులు చెబుతున్నారు, తండ్రికి లాభాలు చెబుతున్నారు. మన బావ యాకోబు ఎట్లా వచ్చాడు? కట్టు వస్త్రాలతో వచ్చాడు, ఏమీ లేకుండా వచ్చాడు. ఇలా చూసామో పెద్ద మందం సంపాదించాడు. ఇలా తెలియకేమో సార్లు అన్నావు. అసలు సార్లు ఇల్లు పుట్టింది అసలు ఏదో చేశాడు. ఆయన మొత్తం మీద పెద్ద మందైపోయింది. ఇక్కడే కనుక ఆయన ఉంటే మేము ఆయన గొర్రెలు వేయాల్సి వచ్చిందిట, నువ్వు పంపించేసాయి అన్నాడు. ఇవన్నీ అన్నాడనమాట. తలుపు శాతం నుండి కిటికీ శాతం నుంచి వెళ్ళి భార్యని చెప్పుకొని, భార్యని చెప్పుకొని, అమ్మ వెళ్ళిపోవడం, ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు బయలుదేరి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు కదా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2 భార్యలు, లేయా, రాహేలు.
వాళ్ళిద్దరు దాసీలు, వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాడు. 4 భార్యలు, 11 మంది పిల్లలు పుట్టారు అప్పుడు అత్తగారింటి దగ్గర. మందలు, పనివాళ్ళు, అంటే బాగా సంపాదించాడు. యాకోబు ఎలా సంపాదించాడంటే బాగా సంపాదించాడు. ఇహలోక సంబంధమైనటువంటి సంపాదన బాగా పోగు చేసుకున్నాడు. వెళ్తున్నాడు ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మామ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు. ఊరు పొలివారి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆయన చెప్పాడు, అయ్యా యాకోబు గారు, ఏంటి పట్టా సర్దుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా బావమద్దులు నన్ను చాలా క్షణంగా చూస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నావు అన్నాడు. మరి ఈ సంగతి తెలిసే నీకు అన్నాడు. ఏంటన్నాడు? మీ అన్నయ్య 20 సంవత్సరాల క్రితం మీ అన్నయ్యని మోసం చేసేవంట కదా, ఇదిగో 400 మందిని తీసుకుని కత్తులు కటాలు తీసుకుని నేను చంపడానికి వస్తున్నాడు అని చెప్పాడు. ఇక భయం వేసిపోయింది. ఇక నేను ఎడిపోవాలి ఇప్పుడు, మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు అని అనుకొని యాకోబు కంటండి నెమ్మది లేదంట. యాకోబు కంట సమాధానం లేదంట. ఎందుకు ఈ మాటలు మనము ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము అంటే, దేవుణ్ణి కాదని, దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఆస్తులు అంతస్తులు ఎన్ని సంపాదించినా మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, దుఃఖం, అసలు దుఃఖమే కాదు. ఇది యాకోబు చెప్తాడు. అంటే పెళ్లి అనుభవంలో యాకోబు స్టోరీ ఇది. గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఉన్నాయి, మందులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెమ్మది లేదు కదా, సమాధానం లేదు కదా కుటుంబంలో. ఏం చేయాలో పిచ్చెక్కిపోతుంది. ఇక అప్పుడు ఈ 32వ అధ్యాయం మనము ధ్యానం చేయబోతున్నాం. అక్కడ యెబ్బోకనేటువంటి రేవు దగ్గరికి వచ్చారంట. వచ్చి ఆ రేవును చూడండి, ఆ 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యెబ్బోకు రేవు దాటిపోయాను. అక్కడ ఆగండి. ఎక్కడి నుంచి బయలుదేరాడు? అత్తగారింటి కానిచ్చి. ఎక్కడికి వెళ్ళాలి? ఈయన వెళ్ళాల్సింది తన ఇంటికి వెళ్ళాలి. కానీ అల్లొస్తున్నాడు ఇప్పుడు చంపడానికి 400 మందిని తీసుకొని. ఈయనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు, మైండ్ పనిచేయట్లేదు. ఆస్తులు ఉన్నాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు. అందుకని ఆయన ఏం చేశాడు? యెబ్బోకు రేవులో తనకున్న యావత్తులో కూడా రేవు దాటిపోయి, చూడండి 23, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. ఆ కలిగినదంతయు అనే దగ్గర మీరు ఒక అనుభవం పెట్టుకోండి గుర్తుకోసం. చూడు, ఎంతైతే సంపాదించాడో, ఈ మాట మీరు జాగ్రత్తగా వెళ్ళి. అప్పటికి ఎట్లా వచ్చాడు? ఇంటిని గురించి కట్టు వస్త్రాలతో వచ్చాడు. ఇప్పుడేంటి? పెద్ద మందలు సంపాదించాడు. 4 భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు, మందలు కాయటానికి పనులు ఉన్నారు. ఈయనకేంటి చెప్పండి? నెమ్మది లేదు, సమాధానము లేదు. అందుకని దేవుని ప్రజలుగా మొదటి యుద్ధం చూడండి, అక్కడ తనకు కలిగినదంతయు వాళ్ళకి ఇచ్చి పంపేశాడు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు. అంటే ఈయనేం అర్థం చేసుకున్నాడు? ఇప్పుడు ఇంత ఆస్తి ఉన్నా నాకు నెమ్మది లేదు, ఇంత బ్రతికి ఎంత సంపాదించాలో ఆల్రెడీ మోసం చేసి నాకు సమాధానం లేదు. అంటే సంపాదించిన దాని వల్ల నాకు నెమ్మది కలగదని ఈ యాకోబు తెలుసుకొని కలిగినదంతయు వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు. అదొకటి గుర్తు పెట్టుకోండి. కంటిన్యూ. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. దేవుని స్తోత్రం చెప్పండి. మొత్తం ఎంతమంది చెప్పుకున్నాము? 4 భార్యలు, 11 మంది పిల్లలు. చెప్పండి ఎంతమంది అయ్యారు? 17 మంది అయ్యారు. యాకోబు ఒకడు 16. మళ్ళీ అక్కడ 12 ఉన్నారు, వాళ్ళ సంగతి రాయలేదు. అక్కడ ఒక పెద్ద బలగం ఉంది. అందరినీ యెబ్బోకు రేవు దాటించి కలిగినదంతా ఇచ్చి పంపించి ఒక్కడే మిగిలెను. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి మీరు. ఒక్కడే మిగిలెను అంటే అందరి వల్ల ఉపయోగం లేదు, సంపాదించిన డబ్బు వల్ల ఉపయోగం లేదు, మనశ్శాంతి లేదు,
అందుకని అతడు ఒక్కడే మిగిలిను. ఈ మాట గుర్తుపెట్టారు. ఒకటేమో కలిగినంత ఇచ్చేశాడు, రెండోది ఒక్కడే అతడు మిగిలిను. దాని నుంచి ఒక్కడే మిగిలిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను, తాను అతని జలగకుండిలో చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. వినండి, ఇప్పుడు ఈ ఎబ్బోకు రేవు దగ్గర ఎంతమంది మిగిలిపోయారని చెప్తున్నాము? చెప్పాలి, ఎంతమంది? ఒక్కడు. మిగతా వాళ్ళందరూ దాటించాడు, సంపద మొత్తం పంపించాడు. అంటే దానివల్ల నాకు సుఖం లేదు, ఈ కుటుంబం వల్ల నాకు నెమ్మది లేదు అని ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి కాలం అక్కడ పెనుగులాట జరిగిందంట. ఆ పెనుగులాటలో దేవునితో ఈ యాకోబు పెనుగులాట మొదలు పెట్టాడు. చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఈ సందర్భంలో ఈ పెనుగులాటలో దేవుడు యాకోబు కాలు నిలగొట్టాడు. మన భాషలో చెబుతున్నాను, యాకోబు యొక్క కాలును దేవుడు విరగొట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఇంతకాలము, ఎంతకాలము? ఆ 28వ అధ్యాయంలో నేను నీకు మందిరం కడతాను, నువ్వు నా ఖర్చు అయ్యి నీకు దశం భాగం ఇస్తానని ఆ రోజుల్లో మొక్కుబడి చేసుకున్నావు కదా. ఈ రోజు వరకు 20 సంవత్సరాలు దాటిపోయింది, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అంటే దేవునికి దొరకకుండా పరిగెత్తుతున్నావు నువ్వు. ఈ రోజున అట్లాంటి ఎక్కువైపోయారు సమాజంలో. దేవునితో పని లేదు, పరుగో పరుగు. అందుకని దేవుడు ఏం చేశాడు? నీవు పరిగెత్తుతున్నావు కనుక నాకు దొరకకుండా నేను కుంటేం చేయాలి అని కాలేగొట్టాడు. కాలేగొట్టి యాకోబు ఇప్పుడు కుంటాలి కదా, కుంటుకుంటూ నడవాలి కదా. కుంటాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక కర్ర కావాలి. చెప్పండి, నాకు ఏం కావాలి? ఒక కర్ర కావాలి. యాకోబు చేతికి ఒక కర్ర ఇచ్చాడు. ఇలా గుర్తు పెట్టుకోవాలి. అంటే ప్రతి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఎందుకు ఇరగొట్టాడు? దేవుడు దొరకట్లేదు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఎవరికి ఏమవుతుంది? ఇప్పుడు అతను పరిగెత్తలేడు. అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకున్నాం, మనిషి యొక్క ప్రవర్తన దేవునికి ముఖ్యం. నడక నడత అని చెప్పుకొచ్చాం మనం. ఇతను నడక శరీర సంబంధంగా పరిగెత్తుతున్నాడు, నడక సరిగా లేదు, అందుకని కాలు ఎరగొట్టేశాడు. దేవునికి నడక కావాలి, ప్రవర్తన కావాలి. అందుకని ఆ ప్రవర్తన కోసం కాలు ఎరగొట్టి చేతికి కర్ర ఇచ్చాడు. దాన్ని మన బైబిల్లో గుడ్డు కర్ర అని పిలిచారు కీర్తనలో. గుర్తుపెట్టుకుని మాట, ఆ యాకోబు పట్టుకున్న కర్ర గుడ్డు కర్ర. గుడ్డు కర్ర అంటే అర్థం ఏంటంటే బైబిల్లో దేవుని వాక్యము అని అర్థం. చెప్పండి, గుడ్డు కర్ర అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం. ఇంతకాలం యాకోబుకి ఏమలేదు, ఇప్పుడు చెప్పండి వాక్యంతో పని లేదు. చెప్పండి, అర్థమైందో? యాకోబు ఎందుకు పరిగెత్తుతున్నాడు? ఏం చూసుకొని పరిగెత్తుతున్నాడు? ధనం సంపాదించాలి. తన టార్గెట్ ఏంటంటే మానవంద కంటే ఎక్కువ సంపాదించాలి. అసలు ఈ ఊరిలోనే నేను ధనవంతున్నవాడు అనుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుని కొరకు బతకాలనుకోవట్లేదు. అందుకని కాలు కొట్టి చేతి కర్ర ఇచ్చాడంటే అర్థం ఏంటంటే నీకు వాక్యం లేదు, వాక్యం మీద నువ్వు నిలబట్టం లేదు కనుక వాక్య ప్రకారం బతికిపోయినా అని యాకోబుని ఎవ్వోకు దగ్గర హెచ్చరించి, వింటున్నారా? ఆ రాత్రి కాలం అంతా కూడా పెరుగులాడిన తరువాత తెల్లవారిపోతుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతుందని దేవుడు అంటున్నాడు. ఎవరిని ఒక్క మనిషి పట్టుకుంటే దేవుడు వదిలించుకొని వెళ్ళలేదా? చెప్పండి. అంటే అర్థం ఏంటంటే యాకోబు 20 సంవత్సరాల తరువాత దొరికాడు. దొరికినప్పుడు ఏంటి? అతని పెరుగులాటలో దేవుడు యాకోబుని అలాగూ ఒక ఏళ్ళతో అటు నెట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు తన శక్తిని, తన ప్రభావమును, తన యొక్క బలాన్ని తగ్గించుకొని యాకోబు కంటే బలహీనుడైపోయాడు దేవుడు. ఎందుకు? యాకోబుని గెలిపించాలి, యాకోబుని ఒక ప్రణాళిక ప్రకారం హెచ్చించాలి అనుకొని దేవుడే తగ్గి యాకోబు కంటే తెల్లవారిపోతుంది, నిన్ను వదిలిపెట్టు అంటే ఈయనంటున్నాడు, ఓహో నేనే గొప్ప అనుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వదిలిపెడతాను అంటాడు, ఏం తెలియక. అప్పుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నాను,
కానీ నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగాడు. యాకోబు పేరు తెలియదా? తెలుసు. కానీ ఎందుకు అడిగాడు తెలుసా? ఒకప్పుడు తండ్రి, సొంత తండ్రి నీ పేరేంటి అంటే ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే రాశ వేస్తాడేమో చూద్దాం అనుకొని ఏంటని నీ పేరు అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. అర్థమైందా? ఆయన శరీర సంబంధమైన తండ్రి, ఈయన ఆత్మీయ తండ్రి. ఆయన దగ్గర మోసం చేశావు, ఈయన దగ్గర నీ పప్పులు ఉడకవేశావు. నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు అన్నాడు. అందుకని ఆయన అన్నాడు, ఇక్కడ లేదట నీ పేరు యాకోబు, యాకోబు అనబడదు. ఇక్కడ లేదట నీ పేరు ఏమనబడదు. యాకోబు అంటే ఏం చెప్తున్నాం? 1 మోసగాడు, 2 అబద్ధికుడు, 3 వేసగాడు, 4వది శరీర సంబంధమైన కోరికలే కోరేవాడు, ఆత్మ సంబంధమైన కోరికలు కోరడాన్ని. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. చాలా మంది క్రైస్తవులు ఎలాగే, వా మాకరలో నాకు 1,00,000 రవిస్తే ఈసారి మాకు జరిగి సేవకు వచ్చిన తొలి దినాల్లో కావుండే పేరొద్దు, ఆ 1,00,000 రూపాయలు వస్తే ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. అయ్యారు రా అనేది. వెళ్ళేవాడిని. వెళ్తే 1,00,000 రూపాయలు ఎంత చెప్పండి, చెప్పండి ఎంత వాళ్ళు 1,00,000 రూపాయలకి నవ్వుతుంది అమ్మా. 1,00,000 రూపాయలు 10,000 ఇవ్వాలి. ఆ 1,000 రూపాయలు ఇచ్చేది లాస్ట్ దశమ భాగం. మీరు ప్రార్థన చేశారా? నేనంటాను ఇంత దశమ భాగం అయితే నువ్వు 1,000 రూపాయలు ఇచ్చి కాలుకి ఇచ్చి దశమ భాగం అంటే 10,000 వాళ్ళు ఇవ్వట్లేదుగా. నా దృష్టిలో ఇదే దశమ భాగం అంటున్నా. అంటే ఆమె యాకోబు ఏమండి, ఆమె యాకోబు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మనం మోసం చేయకూడదు. యాకోబు తన డెవలప్మెంట్ కొరకు కోరుకున్నాడు, శరీర సంబంధంగా ఎదగడానికి కోరుకున్నాడు. ఎంతకాలం? 20 సంవత్సరాలు తిరిగాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు మనశ్శాంతి లేకుండా చేశాడు. హృదయంలో దడ పుట్టించాడు, బెల్లం పుట్టించాడు, అన్నొచ్చి చంపుతాడేమోనని. ఆ సమయంలో మనం 2 చూసాం. కలిగినదంతా ఇచ్చి పంపించాడు. వీటి వల్ల నాకు ప్రయోజనం లేదు, ఎంత మోసం చేసి సంపాదించిన ఈ అవసరానికి ఉపయోగపడలేదు ఈ డబ్బు అని వాటిని వదిలేశాడు. రెండవదిగా అతడు ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ యాకోబులో నుంచి పెనుయేలు అనుభవంలో మొదటి అనుభవం యాకోబు అయితే, ఈ మొదటి అనుభవంలో నుంచి ఈ యాకోబు ఇశ్రాయేలు అనుభవంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ అనుభవంలోకి వచ్చాడు? గట్టిగా చెప్పండి, ఏ అనుభవంలోకి వచ్చాడు? ఇశ్రాయేలు అనుభవం. ఇశ్రాయేలు అంటే ఏంటి అర్థం? దేవునితో పోరాడి గెలిచినవాడు. చెప్పండి, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడి గెలిచినవాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? మోసగాడు. మోసగాడు ఇప్పుడు ఏమైపోయాడు? చెప్పండి, మోసగాడు ఏమైపోయాడు? దేవునిలో గెలిచేవాడు అయిపోయాడు. ఎలా సాధ్యమని చెప్పండి. ఎలా సాధ్యమైందంటే మీకు దాని చెబుతున్నాడు. ఒకటి, నీకున్నటువంటి ఆస్తి పాస్తుల వైపు నువ్వు చూడకూడదు. అవి నీకు ఉంటాయి, కానీ వాటినే చూసుకుని వాటిని అత్తుకోకూడదు పద్దాక. వాటి వల్ల నీకు ఉపయోగం లేదు. 2, నీవు ఒంటరి జీవితం కలిగి ప్రభుత్వంతో ప్రార్థించాలి. సమాజంలో గుంపుగా ఉండి ఏదో చంపలేసుకొని రైతు బజార్కి వెళ్ళేటప్పుడు లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు వాటి వలన ప్రయోజనం లేదు. ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేసి నీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు యాకోబును కరుణించిన దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు కరుణించడండి? ఖచ్చితంగా కరుణిస్తా. ఆ ఒంటరి జీవితంలో చెప్పండి, ఆ ఒంటరి జీవితంలో ఎందుకు అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు అంటే, అతడు పెనుయేలు అనుభవంలోనికి వెళ్ళాడు. పెనుయేలు అనే దగ్గర ఒక అంకేసి ఉంటుంది, కింద ఏముంటుందండి? దేవుని ముఖం. అంటే ఇంతవరకు యాకోబు ఎవరి ముఖం చూడలేదు? చెప్పండి, ఎవరి ముఖం చూడలేదు? ఆయన గొర్రెల ముఖాలు, ఆ పిల్లల ముఖాలు, భార్య ముఖాలు, పనుల ముఖాలు, లేచిన గురించి బిజీ బిజీ బిజీ. రాత్రికి ఎందుకు రాలేదయ్యా అన్నాం అనుకో, ఏమొస్తాం పాస్టర్ గారు? ఆ గొర్రె తప్పిపోయింది, ఆ పనులు సరిగ్గా లేరు, నేను కూడా వెతకాలి. అంటే గొర్రె ముఖ్యమా దేవుడు ముఖ్యం అంటే అతని గొర్రె ముఖ్యం అప్పుడు, ఎందుకంటే యాకోబు కదా. అంటే యాకోబుగా ఉన్నావా ఇశ్రాయేలుగా ఉన్నావా అడుగుతుంది బైబిల్. ఇప్పుడు నువ్వు కొత్త సంవత్సరంలోకి వచ్చావు,
ఇంతకు ముందు ఒకవేళ యాకోబుగా ఉన్నామేమో, ఇప్పుడు ఇశ్రాయేలుగా మారమంటుంది. మారడానికి కారణం ఏంటి తెలుసా? పెనుయేలు అనుభవం అవసరం. పెనుయేలు అంటే అర్థం ఏంటి? దేవుని ముఖం చూడటం. ఇంతవరకు నేను లోకం చూశాను, ఇంతవరకు నేను అవి చూశాను, ఇవి చూశాను. ఇప్పటికి కూడా చాలా మంది అండి లేకపోతే మా రమ్య రా అంటారు. మనవరాలు వచ్చి తాతలు వచ్చి చబ్బలు పెట్టి కళ్ళు తెరవలో వచ్చారంటే అప్పుడు ఆయన తెలుస్తా ఆహా అంటారు. యేసు ప్రభుత్వ పొందడానికి రమ్యాను సౌందర్యం కావాలి. ఈ యాకోబులండి, ఈ యాకోబు మారినంత కాలం అట్లాగే ఉంటుంది. గుర్తుపెట్టుకుని మాట. వాళ్ళు వచ్చి లేపి వీళ్ళు వచ్చి లేపి ఎవరిని అందమైన శ్రీదేవి అమ్మ తీసి అవి కాదు. నువ్వు లేవగానే వాక్యం చేస్తున్నావా? లేవగానే మంచి మీద ప్రార్థన చేస్తున్నావా? లేవగానే దేవుడితో మాట్లాడుతున్నావా? ఇది పెళ్లియేల అనుభవం. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. అందుకని మీరు పెళ్లియేల అనుభవానికి వస్తే ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? ఇశ్రాయేలుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లియేలు మొదటి అనుభవం చెప్పుకున్నాము యాకోబు. యాకోబు శరీర సంబంధమైన ఆశీర్వాదం కోసం, యాకోబు దేవుని దొరకకుండా, యాకోబు సంపాదన కోసమే బ్రతికేవాడు. అవసరమైతే మోసాలు, అబద్ధాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పెళ్లిళ్ళ అనుభవంలో పట్టుబడ్డాడో, దేవుని ముఖం చూశాడో, దేవుని ముఖం చూసినప్పుడు, ఆ దేవుని ముఖం చూసినప్పుడు తన పాపాలన్నీ, తన అబద్ధాలన్నీ, తన మోసాలన్నీ దేవుడు అద్దరు చూపించాడు. అనిపించాడా? ఇంతకాలం సంపాదించావు కానీ ఎంత మోసం చేశావో అది పెద్ద చిట్టా ఉంది, నీకు తెలీదు. దీనివల్ల నీకేం ఉపయోగం? మనశ్శాంతి లేదు కదా, నా వైపు చూడు, నాతో మాట్లాడాను. అందుకని ఇశ్రాయేలు అన్నాడు. రెండో అనుభవం. ఇప్పుడు ఇశ్రాయేలు అనుభవంలోకి వచ్చాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాకోబు ఏమని ఇశ్రాయేలు అనుభవంలోకి వచ్చాడు. ఇశ్రాయేలు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఒకసారి చూడండి. ఇశ్రాయేలు ఏం చేశాడు? ఇశ్రాయేలు అంటే నడక మారింది, నడక మారింది. ఇప్పుడు చేతితో ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు. కర్ర ఏమని చెప్పుకున్నాం? దేవుని వాక్యం అని చెప్పుకున్నాం. అంటే వాక్యం ప్రకారం జీవించు, వాక్య ప్రకారం బ్రతుకు, నాతో నడువు అని చెబుతూ ఇప్పుడు ఇశ్రాయేలుగా పుట్టిన తరువాత, ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత ఆ 30 నుండి 25లో ఏం జరిగిందంట? అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట. గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత, యాకోబులో నుంచి ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవునితో పెనుగులాడే అనుభవం. ఈ 20 సంవత్సరాల్లో ఒక్కరోజన్నా ప్రార్థన చేశాడు, చేయలేదు మహానుభావుడు. ఆస్తుల కోసమే పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు అతనికి ప్రార్థన చేయాలనేటువంటి ఒక ఆశ కలిగింది. నేను ఇప్పుడు యాకోబుని కాదు, నేను ఇప్పుడు ఇశ్రాయేలుని. నేను ప్రార్థన చేయాలి, నా దేవునితోనే ప్రార్థన చేయాలి, నా దేవునితోనే పెనుగులాడాలి అనే అనుభవం ఇతనికి వచ్చింది. రెండవదిగా 28లో మనం చూస్తాము, ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి అని దేవుడే అన్నాడు. ఇంతకు ముందు అలా అనలేదు. నువ్వు అబద్ధాలు గెలిచావు, నువ్వు మోసం చేసి గెలిచావు అన్నట్టుగా ఉంది అతను బ్రతుకు. ఇప్పుడు దేవుడు చెబుతున్నావు, నువ్వు మనుషులతో గెలిచావు, దేవుణ్ణి కూడా గెలిచావని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని ఇశ్రాయేలు గుర్తుపెట్టుకునే మాట, ఇశ్రాయేలు అనే ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. అందుకని ఈ ఇశ్రాయేలు అనుభవంలోకి వెళ్ళిన తరువాత ఏమైంది? ఇప్పుడు ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నాడు. చీకటే కదా, దేవుడు లేకపోతే చీకటే కదా. లోకాన్ని లోకంలో ఎంత సంపాదించినా దేవుడు లేకపోతే మన బ్రతుకంతా చీకటే. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పెనుగుల అనుభవంలో దేవుని ముఖం చేశాడో, ప్రభు పాదాలు పట్టుకొని పెరుగులాడుతున్నాడు. దేవుడు అన్నాడు, ఎన్నో గెలిచావు నువ్వు అన్నాడు. అప్పుడు ఈ యాకోబు ఇశ్రాయేలుగా ఉండి చూడండి, అక్కడ 30వ వచనంలో చూస్తాము, పెనుయేలని పేరు పెట్టను, అతని పెనుయేలు నుండి 31, అతని పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అంటే సూర్యోదయం అంటే ఏంటి? అర్థం ఏంటి? వెలుగు కలిగను. అప్పటిదాకా అతని జీవితంలో వెలుగు లేదు. ఆ పెనుయేలు నుంచి అతను ఎప్పుడైతే సాగాడో, తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడో, దేవుడు అతని జీవితాన్ని వెలిగించాడు. దేవునికి స్తోత్రం. వెలిగించబడిందా మన జీవితం? ఇంకా యాకోబుతోనే ఉన్నావా? అయ్యో ప్రభా, ఎప్పుడు ఇస్తావు ప్రభా? అందరూ వేసుకున్నారు ప్రభా ఇల్లు. ప్రభా అట్లా వద్దు, నన్ను వెలిగించు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నేను వెలగాలి ప్రభా. ఈ
కొత్త సంవత్సరంలో నేను వెలిగించబడాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. అందుకని ఇశ్రాయేలుగా మనము మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాలంలో ఒక్కసారి నేను అట్లాగే ద్వితీయోపదేశ కాలంలో 33వ అధ్యాయము 29 వచ్చిన ఒకసారి చదువుతాం. 176 పేజీ. ఈ మాట చూడండి, 33వ అధ్యాయము 29 వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యమైన గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడు ఎవడు? ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు ఒకప్పుడు యాకోబువి, నీ కొరకే, నీ బ్రతుకు కొరకే, నీ కుటుంబం కొరకే ఎన్నో మోసాలు చేశావు, ఎన్నో అబద్ధాలు ఆడావు. దానివల్ల నీకు ప్రయోజనం లేకపోగా నీ కుటుంబానికి నెమ్మది లేకుండా పోయింది. ఇప్పుడు నా పాదాలు పట్టుకున్నావు, తెలియని అనుభవంలోకి వచ్చావు, వెలుగు జీవితంలోకి వచ్చావు. ఇప్పుడు యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మార్చబడ్డావు. దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఒకప్పుడు అన్నది ఈ మాట, యాకోబుగా ఉన్నప్పుడు అనలేదు, నీ భాగ్యం ఎంత గొప్పది అనలేదు దేవుడు. అంటానికి ఆయన బతుకు సరిలేదు కదా. ఇప్పుడు ఇశ్రాయేలుగా ఎప్పుడైతే మార్చబడ్డాడో, దేవుని వెలుగు, దేవుని ఫోకస్ ఆయన మీద పడిందో, దేవుడు అంటున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎట్లా మారేవయ్య నువ్వు, అసలు ఎట్లా మారేవయ్య నువ్వు. నేను అప్పుడప్పుడు చెప్పేవాడు, నా చిన్నప్పుడు ఒక రమాదేవిలో కాముండే యాదవలాము, లోకంలో యాదవలాడు, మాకు పాలు బస్తాకు వచ్చేది, నీళ్లు పాలు పోసేది, బాగా నీళ్లు పోసేది. ఎప్పుడైనా మా అమ్మోళ్ళు అడిగేవాడు చిన్నప్పుడు, ఏంటి రమాదేవి నీళ్లు పాలు పోస్తున్నానంటే, అక్క ఈ రోజు ఎందుకు నాకు బర్రె ఎక్కువ నీళ్లు తాగేసింది అక్క అని కవర్ చేసింది. నాకు తెలియదుగా, నీళ్ళు ఎక్కువ తాగితే పాలు నీళ్ళు ఇచ్చిద్దని నాకు తెలియదు. అప్పుడు నేను నమ్మేవాడిని. కానీ ఆమె ఆ పాలు తింటే అది బిల్లు తీసుకెళ్ళేటప్పుడు సగం నీళ్లు తీసుకెళ్లే దాంట్లోనే పిండిస్తే, నేను కాస్త పెరిగి పెద్ద అయిన తర్వాత తెనాలు వచ్చేసి అప్పటికి వచ్చిన తర్వాత నేను అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్తా ఉండేవాడు. మా ఊరు వెళ్తుంటే రమాదేవి గురించి చెబుతున్నారు అందరూ. ఆ నెలలో పాలు పోసేది, చిన్నప్పుడు అంత మోసం చేసి అడిగితే కాదు 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 ఆ రమాదేవి కాదు ఇప్పుడు అంటే ఒక వెళ్ళా నేను ఆ రమాదేవి దగ్గరికి వెళ్తే, అయ్యా బాగున్నావా పాస్టర్ గారు అంటగా నువ్వు అంటే, ఇదేంటి అంటే నన్ను యేసే పట్టుకున్నాడయ్యా అని. నేను అంటాను, అట్లాంటి విశ్వాసం నేను పెరుగుదోడ, ఆ రమాదేవి లాంటి విశ్వాసం నేను పెరుగుదోడ. ఆమె కళ్ళన్ని చీమలు కొట్టేసినట్టుగా అస్సలు ఎప్పుడు చూసినా ఏడ్చి 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 అసలు ప్రార్థన చేసి అలా ఆయన అనేవాడు. అలా ఆయన లక్ష్మయ్య, ఏంటి సైతాన్ని బట్టి నీకు అనేవాడు. అట్లాంటి రమాదేవి ఆ గ్రామంలో ఒక మంచి ఉన్నతమైన విశ్వాసిగా ఇశ్రాయేలుగా మార్చబడి ఈ రోజున ఆమెకి 2 పిల్లలండి. ఆ ఊర్లోనే వాళ్ళు ఒక ధనవంతులు అయ్యారు, ట్రాక్టర్లోనే వాళ్ళకి పొలాలు సంపాదించారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించవచ్చు. లేదా చనిపోయింది, ఆ ప్రార్థన వల్ల కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మారాలి, ఎన్ని నీళ్లు పోతే ఆ రోజు గడిచిపోయింది అంతే. కానీ దేవుడు ఆశీర్వదించాలంటే ఇశ్రాయేలుగా మారాలి, తెలియని అనుభవం కావాలి. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆహా, ఎట్లా మారేవయ్యా, ఎంత మోసగాడివి, ఎట్లా మారిపోయావు, ఎట్లా నీకు ఈ పెళ్లి అనుభవం నీకు జ్ఞాపకం వచ్చింది అని దేవుడు అతన్ని ఎంతగానో అభినందిస్తుంటే ఇశ్రాయేలు అంటున్నాడంట, లేదయ్యా నాకు ఇశ్రాయేలు అనుభవం కూడా నాకు ఇంకా చాలేదు. ఇదేంటి, ఇశ్రాయేలు అనుభవం చాలేదా? ఇశ్రాయేలు యాకోబు ఇశ్రాయేలుగా మారితే దేవుడు నీ భాగ్యం ఎంత గొప్పదంటే ఈయన అంటున్నాడు, ఈ భాగ్యం కూడా నాకు చాలలేదంట. అంటే నేను నీ పని చేయాలనుకున్నాను కానీ ఏదో అరాకొరాగా చేస్తున్నాను. నేను నీలో ఇంకా బలంగా ఉండాలి, నేను నీలో ఇంకా శక్తితో నింపబడాలి అని ఆయన ఇంకా 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 దేవుళ్ళో బలంగా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని పని బలంగా చేస్తున్నాడంట. ఇశ్రాయేలు ఎంత మారిపోయావా, దేవుడు అనుకో, ఎంత మారిపోయావా, నేను నీకు ఏదో కృపించాను కానీ అధిక కృపలో దిగిపోతున్నదే, నీ పేరు ఇశ్రాయేలు కాదన్నాడు దేవుడు. మళ్ళా 3వ అనుభవం. ఒకటి ఏం చెప్పుకున్నాం, ఒకటి యాకు, రెండవది ఆయన మారిపోయాడు, నీ భాగ్యం ఎంత గొప్పదన్నాడు దేవుడు ఇశ్రాయేలుగా. వీరికి ఇంకా భాగ్యం చాలలేదంట. అందుకని ఇశ్రాయేలు నుంచి మళ్ళా ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు.
ఆ ప్రమోషన్ చూడండి. ఏమంటే తెలుసండి, ఆ ప్రమోషన్ ఏంటో చూడండి. 26వ వచనం, 26వ వచనం, ద్వితీయోపదేశకాండము 33:26. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడును నేను, ఆయన మీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అంటాడు. యెషూరును అంటే అర్థము ఇశ్రాయేలు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యెషూరును అంటే ఇశ్రాయేలుకు మరొక పేరు పెట్టాడు దేవుడు. యెషూరును అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు కాదు, యెషూరును. అబ్బా, ఎంత గొప్ప అనుభవం అండి. తెలుగు లేని అనుభవంలో ఒక యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడితే, ఇశ్రాయేలు ఎవరుగా మార్చబడిందా? ఏమి? యెషూరుగా మార్చబడ్డాడంట. యెషూరును అంటే అర్థం తెలుసండి. యెషూరును అంటే యథార్థవంతుడు. కీర్తన 18:30 తెలుసండి, దేవుడు యథార్థవంతుడు అని రాస్తుంటది. అంటే ఆ దేవుడు ఎలాగే యథార్థవంతుడయ్యాడో ఈ యెషూరును కూడా అదే దేవుని పోలిన వాడయ్యాడు. అందుకని ఇక్కడ రాశాడు, యెషూరును దేవుని పోలిన వాడు ఎవడు లేడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలుకి యెషూరునికి ఉన్న వ్యత్యాసం అంటే చూశారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేప్పటికి నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. అంటే తనని గురించే మాట్లాడాడు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. కానీ 26వ వచనములో యెషూరును గురించి మాట్లాడేటప్పుడు అన్నాడు, దేవుని పోలిన వాడెవడు లేడు. అంటే అర్థం ఏంటి? దేవుని పోలికలు ఎవరుంటారు? దేవుడే ఉంటాడు, కానీ నువ్వున్నావు. యాకోబు అంటున్నాడు, దేవుని పోలికలు ఎవరుంటాడు? దేవుడే ఉంటాడు, కానీ నువ్వున్నావు. అర్థం తెలుసా? ఈ యాకోబు తన జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చుకొని, ఇశ్రాయేలు జీవితంలో యెషూరుగా మారి దేవుని యొక్క పోలికలతో అతడు మార్చబడ్డాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. అది యాకోబు చివరికి వచ్చేసరికి ఏమైపోయాడంటే దేవుని పోలికల్లోకి వచ్చేసాడు, దేవుని గుణ లక్షణాల్లోకి వచ్చేసాడు. అందుకని ఆయన చనిపోయేటప్పుడు, ఎవరు? యాకోబు యెషూరుగా మార్చబడి చనిపోయేటప్పుడు ఆయన దీవెనలన్నీ కూడా ఫలభరితముగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకప్పుడు యాకోబులో నుంచి ఆయన ఎలా మారాడంట చెప్పండి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. ఇశ్రాయేలు నుంచి ఎలా మారాడు? యెషూరును యథార్థవంతుడు. దేవునిలో గడిపాడు. ఆయన దేవుని స్వాతంత్రాన్ని ధరించాడు, దేవుని పోలికను ధరించుకున్నాడు. ఎంతటికి కారణం తెలుసా? పెనూయేలు అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ముఖాన్ని చూశాడు అక్కడ ఎబ్బోకులో, ఆయన జీవితం అంతా మార్చబడి. ఇప్పుడు అనుకోవాలి, 7 సంవత్సరాలు రక్షణ పొంది యాకోబు లాగా ఉన్నా నేను ఇంకా. ఆ యాకోబు జీవితం నా కొద్ది ప్రభువా, నేను ఇప్పుడు ఈ సంవత్సరంలో నూతనంగా ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మార్చబడితే దేవుడు అంటాడు, యాకోబు నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. యాకోబు, నిన్ను ఒక మోసరాడు అన్నా నేను ఒక వేషధారు అన్నా నేను, కానీ ఎంత మార్పు వచ్చిందో నేను ఊహించలేదు. నువ్వు మామూలు కాదు, నువ్వు మగసిరి కలిగిన వాడివి అన్నాడు యెషయా 12:3. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు ఆశ్చర్యపోయాడు యాకోబు పరివర్తన చూసి. చెప్పండి, ఎన్ని చూసాం మనం? ఒకటి యాకోబు, రెండవది ఇశ్రాయేలు, మూడవదిగా యెషూరులోకి వచ్చేసేయాలి. ఈ కొత్త సంవత్సరం నేను ఎలా ఉంటాను ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా. ఒక తీర్మానం తీసుకోండి. ఎప్పుడు యాకోబులో ఉండి నా పిల్లలు, నా కుటుంబం ఇంటి మీద రేకులు వేసుకోవాలి ఈ కాదండి, నా వస్త్రం ఏంటి, నా పరిస్థితి అట్లా వద్దు, నేను నీ పని చేస్తా. కానీ ఆయన ఎంతో సంపాదించాడు మోసం చేసి, కానీ కలిగిన దాటిని అన్ని కూడా ఇచ్చి పంపించడు. వాటి వల్ల ప్రయోజనం లేదనుకున్నాడు. ఒంటరిగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈ సంవత్సరం మీరు ఆ విధానంలో ముందుకు వెళ్ళండి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడబోతున్నాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.